అసలు ఇండియన్స్ అంటే అసలు మీరు ఇండియన్సా నేను క్వశ్చన్ వేస్తున్నా. మీరు ఇండియన్సా? భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవా? అమిత్ షా తండ్రి గాని తాత గాని? ఆంగ్లేయులకు చిట్టి ఎవరు రాసిండ్రు? గాంధీని ఎవరు చంపిండ్రు? ఇందిరాగాంధీని ఎవరు చంపిండ్రు? ముస్లింలు చంపిండ్రా? ఈ బ్యాంకులను ఎవరు దోసుకున్నారు? ముస్లిం దోసుకున్నారా? లలిత్ మోడీ ముస్లిమా? నీరవ్ మోడీ ముస్లిమా? విజయ్ మాల్యా ముస్లిమా? అమెరికాలో 40 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు. అట్లనే మీ హిందువులు ఇండియన్స్ ని మా దేశంకి వెళ్ళి నీ గుద్ద మీద కానీ ట్రంప్ గాని వెళ్ళబోతే వాళ్ళు ఎక్కడొచ్చి ఉండాలి? ఆ 40 లక్షల మంది ఎక్కడ ఉండాలి? ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కోట్లాది మందిని మీరు ఇండియన్స్ మా దేశంలో ఉండొద్దని ముస్లిం దేశాలు వెళ్ళబడితే ఎక్కడ ఉండాలి? ముస్లిం కా ఇరానీ చాయ్ బిర్యానీ అయితే మంచిగా ఉంటుంది, ముస్లింలు మంచిగా ఉండరు. ముస్లిం దేశాల పెట్రోల్ బాగుంటుంది, ముస్లింలు బాగుండరు. సౌదీ రాజుతోటి అలై బలై బాగుంటుంది, ముస్లింలు బాగుండరు. క్రిస్టియన్స్ బాగుండరు, కానీ రఫేల్ విమానాలు క్రిస్టియన్లు కావాలి. క్రిస్టియన్ దేశాలు బాగుండయి, కానీ వాళ్ళు కనుగొన్న విజ్ఞానం అంతా కావాలి. ఏం కనుగొన్నారా మీరు? ఓకే, నేను హిందువునే, నేను బీసీ హిందువును. మోడీ గారు నువ్వు బీసీ అంటున్నావు కదా, బీసీల కోసం ఏమైనా చేసినావా? ముస్లింలను పక్కకు పెట్టు. సరే, వేళ మతస్థులు కదా, మా బీసీల కోసం ఏం చేసినావు? మా ఎస్సీల కోసం ఏం చేసినావు? ఏమన్నా రిజర్వేషన్ పెట్టినావా? వీపీ సింగ్ మండల్ కమిషన్ వస్తే మీరేం చేశారు? మీరు కమండలని అయోధ్య ఉద్యమం తీయలేదా? మీరు బీసీలకు అనుకూలమా? మీరు ఎవరికి అనుకూలం కాదు. సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉంటారా? అని సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉన్నది? एक मिसाल बता तुम्हारी సైతాన్ అయితే उसको ఒక మనిషి ఉన్నాడు, దయ్యం పట్టింది, సైతాన్ పकड़े कहते उन शेर ने पिया, उसके बाद बिच्छू काटा उसको. क्या करता बंदर? बंदर को पहले बंदर है वो, उसको सैतान पकड़ा, शेर ने पिया, उसको बिच्छू काटा. और मोदी अमित शाह वही कर रहे काम. हाँ नहीं? अरे ఈ దేశంలో నిరుద్యోగం 2 కోట్ల మందికి ఇస్తాను ఇచ్చినావు. ఎవరికన్నా నోటుబందీ చేసినావు. నీ సూరత్లనే మొత్తం మార్వాడి నేను శవయాత్ర చేశారు. సిగ్గు శరం ఉండాలేమన్నా. జీఎస్టీ అన్నావు, జీఎస్టీ వల్ల ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. నోటుబందీ చేస్తావు నువ్వు. నోటుబందీగా నిరుద్యోగం బంద్ చేయు, ఆకలి బంద్ చేయు. నిరుద్యోగం బంద్ చేయు, ఆకలి బంద్ చేయని చెప్తున్నాం, అభివృద్ధి చేయమని చెప్తున్నాం. మొత్తము దేశ స్వాతంత్రంలో లేరు వీళ్ళు, దేశ అభివృద్ధిలో లేరు. ఒక్కటి మాట నేను అడుగుతా లాస్ట్ కి, కాజాబాయికి ఒక్కటే నిమిషం అడుగుతున్నా. నీకు బలం ఉందని పార్లమెంట్ లేదంటే అది చట్టాలు చేస్తారా? ఇక్కడ బారిస్టర్ అసదుద్దీన్ గారు ఉన్నారు. రాజ్యాంగము ఏ చట్టం చేస్తే అది నడవది. రాజ్యాంగం మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఏది చేసినా పార్లమెంట్ లో బిల్లు పెట్టినా ఫోటో లాంటివి కూడా ఎత్తేసిండ్రు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పాడు, నన్ను నా రాజ్యాంగాన్ని బతికించండి, నేను బతికినట్లే. నా రాజ్యాంగాన్ని చంపితే నేను చనిపోయినట్టే చెప్పిండు. ఇప్పుడు మనం అంతా ఏం చేద్దాం? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మనం బతికించాలి. అప్పుడే ఈ ఇండియా కూడా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా బతుకుతాయని నేను భావిస్తున్నా. మనం అందరం కూడా ఇంతకుముందు మల్లేష్ గారు చెప్పిన ఇవన్నీ కహానీలు వద్దు బాయ్. భారత్ కు డెవలప్ చేస్తే చేయండి, ఇంకోసారి కూడా అవకాశం తీసుకోండి. లేదంటే మిమ్మల్ని భారత్ నుంచే బీజేపీని పక్కకు ఎక్కడికి వెళ్ళొచ్చిరో పంపించాల్సిన అవసరం ఉంది. ఒకటి మనం ఇంకోటి రెచ్చగొడుతున్నాం. కాంచీరామ్ సాబ్ పెద్ద మనిషి, ఒక మనిషి మాకు, నేను గతంలో బీఎస్పీలో కూడా పనిచేశాను. గాలియా దియేతో తాలియా బస్తా, గాలియా దియేతో తాలియా బస్తా. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఒకటి అన్నిటికంటే బుల్లెట్ కంటే ఒకటి, వన్ ఓట్ వన్ వాల్యూ. ఎవరికి ఓట్ వేయాలనో మీకు తెలుసు. పార్లమెంట్ లో ఎవరైతే దొంగలు సిఏబి ఉండే అప్పుడు సిఏబి పోయి సిఐ అయింది. ఆ దానికి ఎవరైతే ఓట్లు వేసిర్రో మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎన్ఆర్సీ ఉండాలని, సిఐఏ ఉండాలని ఏవైతే పార్టీలు మద్దతు చేసినాయో ఆ పార్టీలన్నిటి భారతదేశం వైపుకు అవతలికి పారగొట్టాలి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి.
కేసీఆర్ గారు సెక్యులర్ ఉన్నారు కాబట్టి మనం ఇంకా సెక్యులర్ పార్టీలతోటి ఈ భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి. వీఆర్ ట్రూ ఇండియన్. జై భారత్, జై భీమ్, జై